రాహువు మ్లేచ్ఛగ్రహమా? విదేశంలో స్థిర నివాసం, విదేశీ యానాలు ఇచ్చేటువంటి గ్రహము రాహువా? విదేశాల్లో వైదిక దేవాలయాలు, అక్కడ అర్చనలు చేయడము కూడా రాహు యొక్క మ్లేచ్ఛ ప్రభావమేనా? ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి డ్రగ్స్ కల్చరు, మద్యము, స్మోకింగ్, అక్రమ సంబంధాలు, వీటికి కూడా రాహు యొక్క ప్రభావం కారణమా? ఈ విధంగా ఈ కలియుగంలో రాహువు ఎన్ని విషయాలను రూల్ చేస్తున్నాడు, ఎన్నిటి మీద రాహు యొక్క ప్రభావం ఉంది, దుష్ప్రభావం ఉంది ఇప్పుడు సమాజంలో అనేది ఒక పరిశీలనగా ఈ వీడియో నేను చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో రాహువు మ్లేచ్ఛగ్రహమా, మ్లేచ్ఛగ్రహం అంటే ఏంటి, అలా మ్లేచ్ఛగ్రహం అవ్వడం వలన రాహు ఇచ్చేటువంటి దుష్ఫలితాలు ఏంటి అనేవి తెలియజేస్తాను. రాహుకేతులు ఇద్దరు కూడా మ్లేచ్ఛగ్రహాలుగా చెప్పబడినప్పటికీ కూడా రాహువు యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. రాహు మెటీరియలిస్టిక్ ప్లానెట్, కేతువు కొంత స్పిరిచువల్ ప్లానెట్. రాహువు ఒక మనిషిని మాయలో ముంచి భౌతిక సుఖాల వైపు పరిగెట్టేలా చేస్తాడు. కేతువు బంధాన్ని తెంచి మోక్షం వైపుకు వెళ్ళేలా ప్రయత్నం చేస్తాడు. ఈ మౌలికమైనటువంటి వ్యత్యాసాన్ని ఇప్పుడు మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక ఈ రోజుల్లో మనం చూస్తున్న సమాజంలో రాహు ప్రభావం ఉన్నటువంటి వృత్తి వ్యాపారాలు, వ్యక్తులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అవే ఉన్నాయని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే రాహుని మ్లేచ్ఛగ్రహము అన్నారు. మ్లేచ్ఛగ్రహము, మ్లేచ్ఛ సంస్కృతి అంటే ఏంటి? మ్లేచ్ఛ అనే పదానికి అర్థం ఏంటి అంటే వైదిక పరమైనటువంటి సంప్రదాయానికి విరుద్ధంగా ఉండేదాన్ని మ్లేచ్ఛ అన్నారు. అటువంటి గ్రహము రాహు. అందుకే ఇప్పుడున్న సమాజంలో చూసినట్టయితే వేదం నుంచి వచ్చిన సంస్కృతులు, స్మృతులు, శాస్త్రాలు ఇవన్నీ కూడా పుట్టినవి మన భారతదేశంలో. ఇక్కడ మాత్రమే ఇంకా అవి మనం వింటున్నాము, వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకసారి మీరు గ్లోబ్ కనుక తీసి చూసినట్టయితే చుట్టూ ఎన్నో దేశాలు ఉన్నాయి. పక్కన ఈజిప్ట్ నుంచి చూసినట్టయితే ఇరాన్, ఇరాక్, ఈ దేశాలు, అటువైపు వెళ్తే అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, ఇటువంటి దేశాలు. ఇక్కడ ఎక్కడా కూడా వాళ్ళ మతంలో స్వాభావికంగా ఈ వేదం అనేది లేదు. కేవలం ఇంకా భారతదేశంలో మిగిలి ఉంది ఆ వైదిక సంస్కృతి. మిగతా దేశాలు వాటికి విరుద్ధమైనటువంటి సంస్కృతిలోనే ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మ్లేచ్ఛ దేశాలుగా చెప్పబడ్డాయి. అందుకే రాహు ప్రభావం ఉన్నప్పుడు సంప్రదాయ విరుద్ధమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు మనుషులు. ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్, వేరే దేశము, వేరే సంస్కృతి ఉన్నటువంటి వ్యక్తితో వివాహము, ఇలాంటివి చేయించేవాడు రాహువు. అలాగే ఈ రోజులో డ్రగ్స్ కల్చర్ అనేది చాలా ఎక్కువగా అయింది. అదొక ఫ్యాషన్గా కూడా మారింది. ఇదివరకు డ్రింకింగ్ అనేది ఫ్యాషన్ అయింది. ఇప్పుడు ఇంకొక మెట్టు పైకి వెళ్ళి డ్రగ్స్ అనేది ఒక ఫ్యాషన్గా మారింది. ఇవన్నీ కూడా రాహు యొక్క ప్రభావాలే. ఇక వివాహాల విషయంలో అబ్బాయి అమ్మాయి కంటే చిన్నవాడై ఉండడము, ఎదురుమైన రకము, ఇవన్నీ కూడా రాహు ప్రభావంలో జరిగేటువంటి వివాహాలే. ఇక ప్రస్తుతం ఒక వివాదం నడుస్తోంది. విదేశాల్లో ఉన్నటువంటి దేవాలయాల్లోకి వెళ్ళి అర్చకులు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు వారికి అంతరాలయంలో ప్రవేశం ఉండకూడదు అనేది. అయితే ఆగమ శాస్త్రాల ప్రకారము అటువంటి కట్టుబాటు అనేది ఉంది. ఎందుకు ఉంది అనేది చూసినట్టయితే ఈ రోజులో సనాతన ధర్మం గురించి అందరూ మాట్లాడుతున్నారు. కానీ ఎవరైతే వైదిక జీవనం గడుపుతూ వేద ధర్మాన్ని అనుసరిస్తూ జీవించాలి, శాస్త్రం చెప్పినట్టు జీవించాలి అని అనుకుని జీవిస్తూ ఉంటారో వారు కొన్ని కట్టుబాట్లను పాటించాలి. సముద్రతరణం అనేది నిషేధించబడింది. ఇది కేవలం శాస్త్రాల్లో చెప్పబడినటువంటి నియమం దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను, చట్టపరంగా నేను మాట్లాడట్లేదు. మన రాజ్యాంగం దానికి పర్మిషన్ ఇచ్చింది, వెళ్ళొచ్చు. అదేవి నేరం కాదు, శిక్షార్హమైనటువంటి నేరం కానే కాదు. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి ఏ పనైనా చేసి చట్టపరంగా జీవించవచ్చు, ఎవరికి హాని చేయకుండా వాళ్ళు బాగుపడవచ్చు. ఇందులో పెద్దగా బాధపడే అంశం కూడా ఏమీ లేదు. అయితే వైదిక ధర్మము అనే విషయానికి వచ్చినప్పటికీ ఎప్పుడైతే సముద్రాన్ని దాటి మ్లేచ్ఛ దేశాలకు వెళ్తామో వీరికి ఆ ధర్మాన్ని అనుష్ఠానం చేసేటువంటి అధికారం అనేది పోతుంది.
ఇది నేను చెప్పిన మాట కాదు, జగద్గురువులు అందరూ కూడా చెప్తున్నారు మాట. మన దక్షిణ దేశంలో అందరికీ పరిచయమైనటువంటి పీఠము శృంగేరి పీఠము. అలాగే ఉత్తరాదిలో మొత్తం 4 శంకర పీఠాలు ఉన్నాయి. ఈ జగద్గురువులు ఎవరూ కూడా దీన్ని ప్రోత్సహించరు కూడా. సరే మేము వెళ్తామండి, ఆశీర్వదించండి అంటే వెళ్ళమంటారు. కాబట్టి ఇటువంటి కట్టుబాట్లు కూడా పక్కన పెట్టేస్తున్నారు అన్నీ తెలుసున్నటువంటి పెద్దవాళ్ళు కూడా. ఇది కూడా బహుశా రాహు ప్రభావమే అని అనుకోవాలి. రాహు యొక్క ప్రభావం ఎంతమంది మీద ఉంది చూడండి. ఏమీ చదువురాని వారి దగ్గర నుంచి ఎన్నో శాస్త్రాలు మేము చదువుకున్నాము అని చెప్పుకునే వాళ్ళ వరకు కూడా ఇది ప్రబలిపోయింది. అంటే తనకి బాగుంటుంది, పేరు ప్రఖ్యాతులు వస్తాయి, అమెరికాకి వెళ్ళి ప్రవచనం చెప్పొస్తే నా పాపులారిటీ పెరుగుతుంది, నా స్టేటస్ పెరుగుతుంది అనుకోవడం కారణం కావచ్చు. అక్కడ డాలర్లో వస్తాయి దక్షిణాలు, అదొక కారణం కావచ్చు. ఈ ప్రవచనకర్తలు కూడా ఇదే ట్రెండ్ని ఫాలో అవుతున్నారు, దీన్ని బాగా ఎంకరేజ్ కూడా చేస్తున్నారు. దీని గురించి ఉత్తరాదిలో శంకరాచార్యులు కూడా ఖండిస్తూ ఒక వీడియో చేయడం జరిగింది. అది ఇప్పటికీ యూట్యూబ్లో ఉంటుంది. విదేశీయానం అనేది ఎందుకు చేయకూడదు అనేది. ముఖ్యంగా మేము ధర్మాన్ని పాటిస్తాము, వైదిక ధర్మాన్ని పాటిస్తాము అని చెప్పుకుంటూ ప్రవచనాలు ఇచ్చేటువంటి బ్రహ్మశ్రీలు కూడా ఈ రోజున విదేశాలకు వెళ్ళి ప్రవచనాలు ఇస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది బహుశా వారికి వారే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే వారికి సంస్కృతం, తెలుగు అన్నీ వచ్చినటువంటి పండితులు వారు. ఇక వారే ఇటువంటి దారి తప్పేటువంటి పనులు చేస్తే మిగతా వాళ్ళకి దారి చూపించే వాళ్ళు ఎవరికి తెలియదు. ఇప్పుడు వాళ్ళే సెలబ్రిటీస్, పాపులర్. వాళ్ళ అపాయింట్మెంట్ కావాలంటే 6 నెలలు వెయిట్ చేయాలి. చాలా భారీగా ఉంటుంది వారి యొక్క ఫీజు. అంటే వాళ్ళు పంచ జ్ఞానామృతం అంత కాస్ట్లీ అనమాట. సరే, ఈ విధంగా రాహు యొక్క ప్రభావం వీటన్నిటి మీద కూడా ఉంటుంది. అలాగే రాహు యొక్క ప్రభావం ఉన్నప్పుడే జీవితం మీద, కెరియర్ మీద, ఈ రెండింటి మీద వాళ్ళు విదేశంలో ఈ పౌరసత్వం వదులుకొని విదేశంలో పౌరసత్వం తీసుకుని అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడమే కాదు, అక్కడే చనిపోతారు కూడా. ఇది రాహు యొక్క ప్రభావం పూర్తిగా జాతకుడి మీద ఉంది అని చెప్పడానికి. అందుకే రాహువు పితృదోషానికి కారకుడు. మన సంస్కృతిలో జీవించినప్పుడు ఎలా జీవించాలో చాలా శాస్త్రాలు చెప్పాయి. మరణించిన తర్వాత ఎలా ఇక్కడ ఉన్నవారు కర్మలు చేయాలి అనేది కూడా చెప్పబడింది. అంటే భూమి మీద ఉన్నంతకాలం సుఖంగా ఎలా ఉండాలి, ఈ భూమి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా సుఖంగా ఎలా ఉండాలి అని చాలా శాస్త్రాలు చెప్పింది మన వైదిక సంస్కృతి. అందులో ముఖ్యమైనది పితృకర్మలు. చనిపోయిన వారికి నియమబద్ధంగా శ్రద్ధగా పితృకర్మలు ఆచరించాలి. దాన్ని శ్రాద్ధ కర్మలు అన్నారు. శ్రద్ధతో చేసేది కాబట్టి శ్రాద్ధ కర్మలు. ఎప్పుడైతే ఇలా విదేశాల్లోకి వెళ్తారో అక్కడ శ్రాద్ధ కర్మలు చేసే అర్హత ఉండదు. ఎందుకంటే ఆ కర్మలు చేయాలంటే కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ముఖ్యంగా పుణ్యనదులు, పుణ్యభూమి, ఇక్కడ మాత్రమే ఈ శ్రాద్ధ కర్మలు అనేవి చేయాలి. అమెరికాలో వెళ్ళి ఇదే మంత్రాలు అక్కడ చదివి చేస్తానంటే ఇది ముట్టదు. ఇది జగద్గురువులు కూడా చెప్పినటువంటి విషయం. మహాస్వామి వారు కూడా ఈ విషయంలో ఒక సందర్భంలో చెప్పడం జరిగింది ఒక విదేశీ భక్తుడికి. ఈ విధంగా ఇంత కఠినమైనటువంటి ఖచ్చితమైనటువంటి నియమాలు చెప్పింది మన శాస్త్రము. మన వెసులుబాటు కోసమో ఇంకో కారణం కోసమో విదేశీ మోజులో మాకు శాస్త్రం తెలుసు, మేము పండితులము అనుకునేవారు కూడా వెళ్ళి ఇలాంటి తప్పులు చేయడం అనేది చాలా చాలా శోచనీయం. ఇక రాహు యొక్క దుష్ప్రభావాలు వేరేవి చూసినట్టయితే డ్రగ్స్ కల్చర్, విలాసాలు, భౌతిక సుఖాలు, వీటి వెనక వెంపర్లాడటము, పరిగెత్తడము, ఇవన్నీ చేసేవాడు రాహువు. రాహు అంటేనే స్మోక్, ధూమాన్ని సూచిస్తాడు. ఇక స్మోకింగ్ చాలా, ఈరోజు స్మోకింగ్ అనేది చిన్నదైపోయింది. ఎందుకంటే డ్రగ్స్ లెవెల్కి వెళ్ళిపోయారు అందరూ కాబట్టి. వీటికి కారకుడు రాహువే. పితృదోషాన్ని ఇచ్చేవాడు రాహువే. ఎందుకంటే ఒకసారి విదేశాలకు వెళ్ళి అక్కడే ఉండి అక్కడ చనిపోతే అక్కడ వాళ్ళ పిల్లలకు ముందు అసలు శ్రాద్ధకర్మలు అంటేనే తెలియవు, చేసే అవకాశమే లేదు. అక్కడ మన దేశంలో లాగా శాస్త్రబద్ధంగా చనిపోయిన తర్వాత అంత్యక్రియలు కూడా చెయ్యరు. ఇటువంటి స్థితిని ఇస్తాడు రాహువు. అంటే జీవితం ఎంతసేపు బాగానే ఉంటాం, విలాసవంతమైన జీవితము, డెవలప్డ్ కంట్రీస్ భౌతికంగా ఇటువంటి నేల మీద ఉంటున్నాం, సంతోషమే. కానీ చనిపోయిన తర్వాత అప్పుడు కూడా సుఖంగా ఉండాలి అని కోరుకున్నట్టయితే ఎంత ప్రమాదమో అనేది ఆలోచించాలి. అక్కడ ఖచ్చితంగా రాహు యొక్క పాత్ర ఉండి తీరుతుంది. భాగ్యస్థానం పాడైన రాహు చేత, భాగ్యమకి ఆరూఢం మీద రాహు ప్రభావం ఉన్న, ఆరూఢ లగ్నం నుంచి భాగ్యం మీద రాహు ప్రభావం ఉన్న, ఇలా
ఈ 9th హౌస్ అనేది పితృదోషాన్ని యాక్టివేట్ చేస్తుంది, ట్రిగర్ చేస్తుంది. అక్కడ రాహు ఉన్నాడంటే తప్పకుండా వారికి ఇటువంటి మ్లేచ్ఛ భూమిలో ఉండడము, అంచేష్టి సరిగ్గా జరగకపోవడము, ఇటువంటి ప్రమాదాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ మాకేం అక్కర్లేదండి, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో మాకు తెలియదు, ఇక్కడ ఉన్నంతకాలం హాయిగా ఉంటాం అనుకుంటే ఇండియా వదిలి వేరే కంట్రీకి ఎక్కడికైనా వెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఇండియాలో ఇప్పుడు లేవు, ఈ జీవితకాలంలో వస్తాయని గ్యారంటీ కూడా లేదు. ఇండియా ఇప్పుడు అమెరికా లాగానో ఇంగ్లాండ్ లాగానో అవ్వదు. కాబట్టి అవే కావాలంటే తప్పకుండా వెంటనే వెళ్ళిపోయి ఏదో ఒక జాబ్ చూసుకుని అమెరికాకు, యూకేకో, జర్మనీకో వెళ్ళిపోవడం బెటర్, ఆస్ట్రేలియాకో. కానీ ఎందుకు ఉండాలి అంటే నేను వైదిక సంస్కృతి ఉన్న భూమిలో ఉండాలి, ఇక్కడ నేను దేవతా దర్శనం చేయాలంటే ఈ భూమే కరెక్ట్. మరి ఏ దేశంలోనూ ఒక బృందావనం లేదు, ఒక కాశీ లేదు, ఒక తిరుమల లేదు. ఇటువంటి జ్యోతిర్లింగాలు ఈ భూమి మీదే ఉన్నాయి. నాకు ఇదే ప్రయారిటీ అండి, నాకు ఇదే ప్రాధాన్యము అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటే సేఫ్. లేదండి ఎప్పుడైనా అవసరం వస్తే చూసుకున్న నా పని చూసుకుని వెళ్ళి ఒకసారి దేవుడికి హలో చెప్పి వెళ్ళిపోతాను అంటే హాయిగా విదేశాల్లో ఉండడము, సుఖంగా జీవించడము, ఎప్పుడైనా తీరుకుంటే వేరే పనులు కూడా చుట్ట పెట్టుకుని అందరినీ కలుగుతాం అనుకుంటే వచ్చి ఒకసారి దేవుడికి హలో చెప్పి వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా రాహు యొక్క ప్రభావం ఈ రోజుల్లో చాలా చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడైతే పితృకర్మలు లోపిస్తాయో సంతానం కూడా లోపాలతో జన్మిస్తూ ఉంటుంది. ఎన్నో చార్ట్స్లో పిల్లలకి ఆటిజం ఉన్నప్పుడు తల్లిదండ్రులకి పితృదోషం ఉంది, పిల్లలకి అటువంటి కాంబినేషన్ ఉంది. బుధ రాహు కాంబినేషన్, రాహు ప్రభావం ఉన్నప్పుడు ఈ ఆటిజం అనేది ఎక్కువగా కనిపిస్తోంది. ఈ విధంగా రాహు యొక్క ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే కొన్ని మౌలికమైన విషయాల పట్ల అవగాహన తెచ్చుకొని వాటిని అతిక్రమించకుండా కనుక ఉన్నట్టయితే తప్పకుండా ఇహంలోనూ పరంలో కూడా సుఖంగా ఉండడానికి ఎన్నో వెసులుబాట్లు కల్పించింది మన శాస్త్రం. మన శాస్త్రము, మన జగద్గురువులు అంత గొప్పవారు, మన శ్రేయస్సును కోరి చెప్తారు. విదేశానికి వెళ్ళొద్దు, వెళ్తే తప్పు అని నేను అనడం లేదు. జగద్గురువులు కూడా వారించారు. ఇంతమంది ప్రవచనకర్తలు వెళ్తున్నారు, వెళ్ళొద్దు అని వారేం చెప్పలేదు. వీరికి ఏదో ఆనందం, వెళ్ళాలి, అక్కడ నా ప్రాబల్యము, నా ప్రతిభ అక్కడ కూడా ప్రదర్శించాలి, అక్కడ వాళ్ళు కూడా నన్ను గౌరవించాలి, దక్షిణ ఇవ్వాలి అని వెళ్తున్నారేమో నాకు తెలియదు, బట్ వెళ్తున్నారు. అయితే శంకరాచార్యులు వాళ్ళు చెప్పిన జగద్గురువులు, ప్రస్తుతం ఉన్నటువంటి ఉత్తర దేశంలో ఉన్నటువంటి శంకరాచార్యులు ఒక మాట చెప్పారు. గురువు దగ్గరికి శిష్యుడు రావాలా, శిష్యుడి దగ్గరికి గురువు వెళ్ళాలా. నిజంగానే విదేశంలో ఒక భక్తుడు ఉన్నాడు, ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉంది, నాకు ఆధ్యాత్మిక సాధనే నా జీవితంలో ప్రాధాన్యం అనుకున్న వాళ్ళు భారతదేశానికి వచ్చి గురువుని సేవించండి. తద్విద్య ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ అన్నారు. ఆ విధంగా సేవించండి, జ్ఞానం లభిస్తుంది. ఎంతోమంది యోగులు ఉన్నారు భారతదేశంలో. అది మానేసి మనమే అక్కడికి శిష్యుల దగ్గరికి వెళ్ళి ఉద్ధరించబడదాము అనుకోవడం ఎంత శోచనీయమో ఆలోచించాలి. ఏదేమైనా కానీ ఈ రాహు యొక్క ప్రభావం నుంచి తప్పించుకోవడానికి ఎవరికి వారు కొంత ప్రయత్నం చేస్తూ ఉన్నట్టయితే తర్వాతి తరాలు కొంత హెల్దీగా, ఆరోగ్యవంతంగా, మానసికంగా, నేను చెప్పేది మానసికంగా ఆరోగ్యవంతంగా ఉండడానికి మనమే వారికి కొంత తోడ్పాటునిస్తున్నాము అనేది గ్రహించాలి. మనం తప్పు చేస్తే ఆ ప్రభావం పిల్లల మీద ఉంటుంది. ఎందుకంటే పంచమం పుత్రస్థానము, మంత్రస్థానము, పూర్వపుణ్యస్థానం కూడా. మన పుణ్యం ఎప్పుడైతే లోపిస్తుందో, అందులో దోషం ఉంటుందో, అందులో లోపం ఉంటుందో, మన పిల్లలు కూడా అటువంటి లక్షణాలతోనే జన్మిస్తారు. విపరీత బుద్ధులు, విపరీత ధోరణి, సంప్రదాయానికి విరుద్ధంగా మాట్లాడడము, అదొక ఫ్యాషన్ అనుకుని సంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించడము ఈ రోజుల్లో చూస్తున్నాము. వీటన్నిటికీ కారణం రాహు యొక్క ప్రభావమే. కనీసం మన జనరేషన్ ఒకవేళ మనం వెనక్కి తిరిగి తీసుకెళ్ళకపోయినా తర్వాత జనరేషన్కి ఒక మంచి జీవితము, దివ్య జీవితము ఇవ్వడానికి ఇటువంటి చిన్న చిన్న ఆచారాలు కావచ్చు, కట్టుబాట్లు పాటించడం ఎంత అవసరమో అనేది గ్రహించాలి. ఆ ఉద్దేశంతోనే నేను రాహుని ఒక కేస్ స్టడీగా తీసుకుని ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.